ఏపీ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి మొదటి విడతకు సంబంధించినటువంటి 7,000 రూపాయల నిధుల పంపిణీ విషయం భాగంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే డబుల్ ధమాకానైతే ప్రకటించడం అయితే జరిగింది రైతులకి. ఏదైతే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉంది. మరి అనేక పథకాల్లో భాగంగా విడుదలలో తాజాగా మరొక 2 పథకాల ద్వారా కూడా డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం నుంచి మరి ఖచ్చితంగా ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు. ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులను అయితే ఎటువంటి వాయిదా లేకుండా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ సిద్ధమైపోవడం అయితే జరిగిందన్నమాట. మరి ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ 2 పథకాల ద్వారా కూడా డబ్బులను అయితే రాబోతున్నాయి. ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు ఇక్కడ మనకైతే జరిగిందన్నమాట. మరి ఈ యొక్క ఏదైతే 7,000 రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా 12,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది. ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే గత ఏడాది లబ్ధి పొందినటువంటి 46 లక్షల మందికి పైగా రైతులతో పాటుగా ఈసారి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి ప్రతి రైతు కూడా అప్లై చేసుకున్నటువంటి మిగిలినటువంటి వారితో కలిపి దాదాపు 50 లక్షల మంది రైతులకి పైగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే పంట నష్ట పరిహారంకి సంబంధించినటువంటి డబ్బులను అయితే ప్రభుత్వం అయితే జమ చేయనుంది. ఇక ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఈ డబ్బులను అయితే విడుదల చేయనుంది అన్నది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే ఉంచుకొని వీలైనంత మందికైతే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే దాదాపు 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే పంట నష్ట పరిహారంకి సంబంధించినటువంటి డబ్బులను అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది. ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది. ఇటు మన కేంద్ర ప్రభుత్వం తొలి విడత కింద ఏదైతే 23వ పథకం ఏదైతే ఉందో దాని కింద 2,000 రూపాయలను అయితే ఇస్తుంది. మొత్తం కూడా 7,000 రూపాయల నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా సిద్ధంగా ఉండి అనేక అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని మీరు అప్డేట్ చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చేసుకోవడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పటికే చాలామంది రైతులైతే పూర్తి చేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేసుకొని ఇక్కడ ఎదురు చూస్తుందన్నమాట. మరి ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఈ డబ్బులను అయితే ఎప్పుడు జమ చేస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి దాదాపు మే నెల చివరి ఆఖరుల నుంచి లేదంటే జూన్ నెల మొదటి వారంలో నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హత సాధించినటువంటి ప్రతి రైతుకు కూడా 2 పథకాల కింద మొదటి విడత తొలి విడత 7,000 రూపాయల నిధులు అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే చెప్పినట్టు విధంగానే ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరైతే తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.